ఇదేమో లక్ష్మీబాయి. దుర్గాదేవికి ఉన్నట్టుగా 10 చేతుల్లాగానే తన వారైన 10 మంది వీరులతో మధ్యలో ఆమె ఉంటుంది. ఆ 10 మంది వీరులు మన మీద దాడి చేస్తారు. ఆవిడ వలయంలోనే ఉంటూ మన వైపుగా ముందుకొస్తుంది. పూర్తిగా లక్ష్మీబాయి మన వ్యూహంలోకి అడుగు పెట్టే వరకు మన ఓర్చా వీర సైనికులు లక్ష్మీబాయి సైన్యంతో ప్రతిదాడి చేయకూడదు. మన్నించండి చండీ మహారాణి గారు, దీనివల్ల మన సైనికుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఇలా చేయడం అంటే తెలిసి వాళ్ళ ప్రాణాలు తీయడంతో సమానం. కొందరు సైనికుల చావు వల్లనే నాకు విజయం లభిస్తోందంటే అప్పుడు ఆ వీరుల శవాలను గౌరవపూర్వకంగా వారి వారి కుటుంబాలకు అందజేస్తాం. మై డియర్ సోల్జర్స్, అందరూ సిద్ధంగా ఉన్నారా? మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. రేపు చాలా ముఖ్యమైన రోజు. సూర్యోదయం కాగానే మనం చండీ రాణి దగ్గరికి చేరుకోవాలి. ఆవిడకు మన సైన్యం సహాయం చేయడానికి గుట్టల వెనుక సిద్ధంగా ఉండాలి. చివరి క్షణంలో ఆవిడకి సహాయపడుతూనే యుద్ధం మధ్యలో నుంచి మనం ఝాన్సీని కైవసం చేసుకోవడానికి వెళ్తున్నాం. లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇప్పుడు తమరింకా ఝాన్సీ మహారాణి కాదు, ఇప్పుడు ఝాన్సీ మా ఆధీనంలో ఉంది. ఝాన్సీ మాకు హస్తగతం అయిపోయింది. క్లోజ్ ద డోర్ బాయ్స్. భగవంతుడా, అంటే మా ఝాన్సీని మేము కోల్పోయావా? తల్లి జగజ్జనని, నేను నిన్ను వేడుకుంటున్నాను. ఇప్పుడు నాకొచ్చిన ఈ కలగానే ఉండేలా చూడు. మా ఝాన్సీని భద్రంగా కాపాడు తల్లి. ప్రస్తుతం మనం చాలా అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. రాజభవనం భద్రత విషయంలో ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం రాజభవనంలో యువరాజు గారితో పాటు మోరపంత్ గారు వారి భార్య కూడా ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళి అన్ని ద్వారాలు మూసుకున్నాయో లేదో మళ్ళీ ఒకసారి చూడండి. గౌస్ ఖాన్, ప్రస్తుతం మీకు మీ ఫిరంగితో చాలా ముఖ్యమైన పని ఉంది. మీ ఫిరంగి పేల్చడానికి సిద్ధమైనట్లేగా? పూర్తిగా సిద్ధమైంది. ఏమిటా కల? అదే, ఆంగ్లేయులు మన ఝాన్సీని ఆక్రమించినట్టు అనిపించింది. వాళ్ళు మన రాజభవనం మీద. ఝాన్సీ మాకు హస్తగతం అయిపోయింది. మన భవనాన్ని ఆక్రమించినట్టు అనిపించింది. లేదు మహారాణి, అలా జరిగే అవకాశమే లేదు. మన ఝాన్సీ రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత వీరనారి లక్ష్మీబాయి ఈ తాత్యా తోపే భుజాలపై ఉన్నంత వరకు దుష్టులైన ఆంగ్లేయులు ఝాన్సీ రాజ్యానికి చుట్టుపక్కలకు కూడా రాలేరు. నేను తమని పూర్తిగా నమ్ముతాను తాత్యాగురు. అయినా నాకెందుకు అనిపిస్తోంది, ఎక్కడో ఏదో గందరగోళం జరుగుతోంది. వద్దు నాన్న, అలా ఏడవకూడదు నాన్న. చాలమ్మా, ఊరుకు. తన కరవాలం పోయినప్పటి నుంచి ఒకటే ఏడుపు. వద్దమ్మా, వద్దమ్మా. ఇంత చిన్న వయసులో తల్లికి దూరంగా ఉండాలంటే అయినా మీరొక పని చేయకూడదు. తనని యుద్ధరంగంలోని గుడారానికి తీసుకెళ్లొచ్చు కదా. ఏమన్నా? ఏం మాట్లాడుతున్నావు జమున? అక్కడ యుద్ధం జరుగుతుంది. దామోదర్ అక్కడ ఉన్నాడంటే మను తన ఝాసంతా సగం ఇతర మీద పెట్టాలి. ఇక రేపేమో జరగనున్న యుద్ధం అటో ఇటో తేలిపోయే పోరాటం.